గత కొన్ని రోజులుగా నష్టాల పరంపరను చూస్తున్న ఇన్వెస్టర్లకు ఈ రోజు కాస్త ఊరట లభించింది. మార్కెట్లు లాభాలతో ముగిశాయి. మరి మార్కెట్లు మళ్ళీ కోలుకున్నట్టేనా? ఏ స్టాక్స్ పుంజుకున్నాయి? మార్కెట్ల పరిస్థితి ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ వీక్ గా స్టార్ట్ అయ్యేసరికి ఇక ఈ రోజు కూడా మార్కెట్లు నష్టాల పరంపరను కొనసాగిస్తాయని ఇన్వెస్టర్లు భావించారు. అయితే అనూహ్యంగా కొన్ని స్టాక్స్ పుంజుకోవడం మార్కెట్లకు కలిసొచ్చింది. ఉదయం 180 పాయింట్లకు పరిమితమైన నిఫ్టీ ట్రేడింగ్ ముగిసే సమయానికి 30 పాయింట్ల లాభపడి 22,959 పాయింట్లకు చేరింది. మరోవైపు ఓ దశలో 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ సూచి 57 పాయింట్ల లాభంతో 75,996 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఫార్మా, హెల్త్ కేర్, బ్యాంక్, ఫైనాన్స్, మెటల్ షేర్లు ఇందుకు దన్నుగా నిలిచాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు పుంజుకోవడం మార్కెట్లకు కలిసొచ్చింది. అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్ గా M&M, ఎయిర్టెల్, ఇన్ఫీ, టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంకులు టాప్ లూజర్స్ గా నిలిచాయి. ఎన్ఎస్సి నిఫ్టీలో 12 రంగాల్లో 8 రంగాలు పుంజుకుంటే మిగతా 4 డీలా పడ్డాయి. ఇక సెన్సెక్స్ లో 11 రంగాల షేర్లు లాభాల బాట పట్టగా మరో 10 రంగాల షేర్లు కుదేలయ్యాయి. బ్లూ చిప్ స్టాక్స్ కొనుగోలు పెరగడం మార్కెట్ కు ప్లస్ అయింది. మొత్తంగా సెన్సెక్స్ లో 2647 నష్టపోగా 1317 స్టాక్స్ లాభపడ్డాయి. మరో 137 స్టాక్స్ తటస్థంగా ఉన్నాయి. ఈ రోజు ట్రేడింగ్ కాస్త ఊరటనిచ్చిన పూర్తి స్థాయిలో మళ్లీ మార్కెట్లు గాడిన పడ్డాయి అనటానికి స్పష్టమైన సంకేతాలేవి కనపడటం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఇంకా అస్థిరత కొనసాగుతుండటం, ట్రంప్ టారిఫ్ల బాధలు, డాలర్కు డిమాండ్ కొనసాగడం మొదలైనవి ఇందుకు కారణాలుగా తెలుస్తోంది.